హలో ఎవ్రీవన్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆర్డర్స్ కంటే ఎక్కువ స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే డిఎమ్స్ అయితే ఎక్కువ వచ్చాయి. సో నేను అందరికీ రిప్లై ఇచ్చాను. కానీ ఇలా ప్రతి స్మాల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే రిప్లై ఇవ్వరు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న లోకల్ స్టోర్స్, హోల్సేల్ స్టోర్స్కి వెళ్ళి ప్రజెంట్ ట్రెండింగ్ ఏది నడుస్తుంది, బడ్జెట్ రేంజ్లో ఏవి వస్తాయి, మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇవన్నీ ఆలోచించుకొని అయితే మీరు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్కి అయితే 5,000తో స్టార్ట్ చేసుకోండి. అలాగే జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్కి అయితే 5,000 అయితే సరిపోదు. సో 5,000 మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తే ఎవరొకరు తీసుకుంటారు అనేది అయితే చాలా తప్పు. త్వరగా అయితే ఆర్డర్స్ రావు. సో మీ నైబర్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. కొంత తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 సేల్ అయినాయి అనుకోండి. సో ఈ 2,000ని రీఇన్వెస్ట్ చేసుకోండి. సో ఆ 5,000కి 2,000 రీఇన్వెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు 7,000 ఇన్వెస్ట్ చేసినట్టు. స్టాక్ మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఐటమ్ పెరుగుతుంది, కొత్త కొత్త ఐటమ్స్ మనం లాంచ్ చేయగలుగుతాం. సో కస్టమర్స్కి అయితే రీచ్ వెళ్తుంది. అంతేగాని తెచ్చిన స్టాక్ అయిపోయేదాకా మళ్ళీ తీసుకురాను అంటే మాత్రం మైండ్లో నుంచి తీసేయాలి. ఇది ఒక బిజినెస్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే మన పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.